అనకాపల్లి పోలీస్ స్టేషన్ కి శ్రీరెడ్డి 2024 నవంబర్ నెలలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి గతంలో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. శనివారం నాడు శ్రీరెడ్డి అనకాపల్లి టౌన్ ఆమె తరపున లాయర్ కి 21 నోటీసులు ఇచ్చారు. దీనిపై శ్రీరెడ్డి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు నోటీసు తీసుకొచ్చారు. తద్వారా అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ హైకోర్టు నుంచి తెచ్చిన నోటీసు ద్వారా ఆమెని పంపించారు. శ్రీరెడ్డికి పాడేరు ఎమ్మెల్యే మత్సరాజ విశ్వేశ్వరరావు మద్దతు ఇచ్చారు. మనకి హైకోర్టు పనిచేస్తుంది. సరేనా, అందరూ మొత్తం అందరూ సపోర్ట్ వచ్చారు.